నాగార్జున సాగర్ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. 6 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీరు విడుదల చేశారు. 6 గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి నీటిని వదిలారు. ఒక్కో గేటు నుంచి 5,000 క్యూసెక్కుల చొప్పున 25,000 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వచ్చే వరద అంచనా వేసుకుని గేట్ల సంఖ్యను పెంచే అవకాశాలున్నాయి. ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గేట్లు ఎత్తే ముందు సాంప్రదాయం ప్రకారం అధికారులు గేట్లకు పూజలు నిర్వహించారు. కృష్ణమ్మకు పూలు సమర్పించి హారతిచ్చారు. నాగార్జున సాగర్ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. 6 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీరు విడుదల చేశారు. 6 గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి నీటిని వదిలారు. ఒక్కో గేటు నుంచి 5,000 క్యూసెక్కుల చొప్పున 25,000 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వచ్చే వరద అంచనా వేసుకుని గేట్ల సంఖ్యను పెంచే అవకాశాలున్నాయి. ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గేట్లు ఎత్తే ముందు సాంప్రదాయం ప్రకారం అధికారులు గేట్లకు పూజలు నిర్వహించారు. కృష్ణమ్మకు పూలు సమర్పించి హారతిచ్చారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఏదైతే దిగువ ఉన్నటువంటి నాగార్జున ప్రాజెక్టు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిండడంతో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే డ్యామ్ కు సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన తర్వాత గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఏదైతే ఇన్ఫ్లోగా 3,58,000 పైగా క్యూసెక్లు ఇన్ఫ్లోగా వస్తుంది. అవుట్ఫ్లోకు సంబంధించి ఇటు కుడి ఎడమ కాలువలకు సాగునీటి విడుదలతో పాటు విద్యుత్ ఉత్పాదన, అలాగే ఇప్పుడు గేట్లను ఫస్ట్ గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నటువంటి మొత్తం అవుట్ఫ్లోగా దాదాపుగా 70,000 క్యూసెక్లను అవుట్ఫ్లోగా విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే ఈ శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి ఫ్లడ్ ఏదైతే ఉందో వరద, దాన్ని అంచనా వేస్తూ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటి సామర్థ్యాన్ని కూడా గరిష్ట స్థాయికి చేరిన తర్వాతనే నీటి విడుదలకు సంబంధించి గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 585 అడుగులకు నీటి మట్టం చేరుకోవడం జరిగింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 290 టీఎంసీలకు చేరుకోవడంతో అధికారులు పైనుంచి ఇంకా వరద అలాగే కొనసాగుతుండటంతో గేట్లను ఎత్తడం జరిగింది. అయితే ప్రస్తుతం 6 గేట్లను ఓపెన్ చేసిన అధికారులు మరో 2-3 గంటల్లో మొత్తం 14 గేట్లను
ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే పైనుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో తోటి ప్రాజెక్టు పూర్తి స్థాయి డ్యామ్ కు సంబంధించినటువంటి నీటి నిల్వను లెవెల్లను మెయింటైన్ చేస్తూనే పైనుంచి వస్తున్నటువంటి వరదను అంచనా వేసుకొని దిగువకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటికే ఎడమ కాలువకు సంబంధించి సాగునీటిని ముందస్తుగానే విడుదల చేయడం జరిగింది. అటు ఏపీకి సంబంధించి కూడా కుడి కాలువకు సంబంధించి అటు ఏపీకి కూడా కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయడం జరుగుతుంది. దీంతో పాటు జల విద్యుత్ ఉత్పాదన కూడా ప్రారంభించడం జరిగింది. అయితే గత నెల 24వ తారీఖు నుంచి మొదలైనటువంటి వరద ప్రవాహం నాగార్జున సాగర్ కి ఈ రోజు ఆగస్టు 4 వరకు దాదాపుగా డెడ్ స్టోరేజ్ 503 అడుగులు ఉన్నటువంటి నీటి మట్టం ప్రస్తుతం 585 అడుగులకి చేరుకోవడం జరిగింది. అంటే దాదాపుగా 82 అడుగులకు నీటి మట్టం చేరుకోవడం, అలాగే 120 టీఎంసీలుగా ఉన్నటువంటి నీటి నిల్వ సామర్థ్యం ఇప్పుడు 290 టీఎంసీలకు చేరుకోవడంతో 2 పంటలకు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు వరప్రదాని అయినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి వర్షాకాలం సీజన్ అలాగే యాసంగి సీజన్ కు సంబంధించి కూడా 2 టర్ములకు సంబంధించినటువంటి సాగుకు నీరు అందించే విధంగా కూడా ఇప్పుడు వచ్చినటువంటి వరద నీరు సరిపోతుందనేది అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పటికి కూడా 3 లక్షలకు పైగా క్యూసెక్ల వరద వస్తున్న నేపథ్యంలో ఆ వరదను అంచనా వేసుకొని దాని ప్రకారంగా మరిన్ని గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అయితే 6 గేట్లు పైకెత్తి 25,000 క్యూసెక్లు స్పిల్వే ద్వారా గేట్లు ఎత్తడం ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. కుడి ఎడమ కాల్వలు అలాగే విద్యుత్ ఉత్పాదన ద్వారా 37,000 క్యూసెక్లు అక్కడ విడుదల చేయడం జరుగుతుంది. అయితే నల్గొండ జిల్లా అలాగే సూర్యాపేట జిల్లా తెలంగాణకు సంబంధించి ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు అలాగే ఏపీకి సంబంధించినటువంటి పల్నాడు జిల్లాకు సంబంధించి కలెక్టర్ కూడా ఈ మరిన్ని గేట్లు ఎత్తేందుకు మరికొద్ది సేపట్లో ప్రాజెక్టు వద్దకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎత్తినటువంటి 6 గేట్లతో పాటు మరో 8 గేట్లను అధికారులు వచ్చిన తర్వాత ఎత్తారనేది మాత్రం డ్యామ్ అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇప్పటికీ కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 10 గేట్లను ఎత్తి దాదాపుగా 3 లక్షలకు పైగా క్యూసెక్లను నీటిని విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3,74,000 క్యూసెక్లు అక్కడి నుంచి రిలీజ్ అవుతున్నప్పటికీ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చేసరికి 3,16,000 క్యూసెక్లు మాత్రమే ఇక్కడ ప్రాజెక్టులోకి చేరుతుండటంతో అదే లెక్కలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ వస్తున్నటువంటి వరదను కూడా అదే అంచనాతోటి ప్రాజెక్టు నుంచి దిగువకు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం. దానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైనుంచి వస్తున్నటువంటి వరదతోటి నిండు కుండలా మారి జలకలను సంతరించుకోవడం జరిగింది. ఈ రోజు గేట్లు ఎత్తడంతో ఈ రోజు నుంచే పర్యాటకుల తాకిడి కూడా నాగార్జున సాగర్ కు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇటు గేట్లు ఎత్తిన తర్వాత కృష్ణా పరివాహకానికి సంబంధించి నదీ పరివాహకంలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి కావచ్చు, ఇటు అధికారులకు ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. ప్రజలకు కూడా డ్యామ్ సంబంధించి గేట్లు ఎత్తుండడంతో వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా అలర్ట్ గా ఉండాలనేది ఇప్పటికే అధికారులు అక్కడ అప్రమత్తం చేయడం జరిగింది. మొత్తానికి అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో 6 గేట్లను ప్రస్తుతం అయితే 6 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జానయ్య. మనకు వస్తున్న ఫ్లడ్ ని అబ్జర్వ్ చేసి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఆనరబుల్ మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, R&B మినిస్టర్ గారు, మిగిలిన ప్రజాప్రతినిధులు అందరూ, ఎమ్మెల్యేస్ అందరూ వచ్చి ఘనంగా ఎడమ కాలువకి నీళ్లు విడవడం జరిగింది. ఇది 2 సంవత్సరాల తర్వాత ఆనందోత్సాహాల్లో మన రైతులందరూ ఉన్నారు. ఈ ఫ్లడ్ చూసి 590 అడుగులు చేరే ఉద్దేశం ఉందని చెప్పి నిన్ననే మాకు మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. చెరువులు నింపాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారి ఆదేశాల మేరకు 7,000 క్యూసెక్లు వదిలిపెట్టాము. మేము పెద్ద దేవులపల్లి దగ్గర ఇప్పుడు 7,000 వెళ్తుంది. అన్ని చెరువులు అప్ టు పాలేరు పూర్తిగా నింపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మినిస్టర్ గారు, మా ENC గారు ఆదేశాల ప్రకారం
ముందర ఆ విధంగా ఈ నీరు వృధా కాకుండా ఉండాలని ఫస్ట్ స్టెప్ అది తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా ఫ్లడ్ కంటిన్యూగా రావడం వల్ల దీన్ని మేము ప్రోటోకాల్ ప్రకారం ఆపరేట్ చేయాలి కాబట్టి వస్తున్న ఫ్లడ్ ని అబ్జర్వ్ చేసి ఈ రోజు గేట్లను స్పిల్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి 1 లక్ష నుంచి 2 లక్షల క్యూసెక్ల మధ్యన మనం కిందకి పంపించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 580 అడుగులు ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని పొద్దుటే మా ఈఎన్సీ గారు మినిస్టర్ గారితో మాట్లాడి వారి అనుమతి ద్వారా మా ఈఎన్సీ గారి ఆదేశాల ద్వారా ఈ రోజు మేము ప్రోటోకాల్ అబ్జర్వ్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసి వారి ఆదేశానుసారం ఇప్పుడు దాన్ని అనుసరించి చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని మా ఈ గారు ఇక్కడ హోల్ ఇన్ఛార్జ్ ఆఫ్ డ్యామ్ హీ విల్ బి మానిటరింగ్ ది ఫ్లడ్ యూనిట్. నేను కూడా కంటిన్యూస్ గా ఇక్కడే ఉంటాం కాబట్టి ఎక్కువైన కొద్దీ దాని ప్రకారం అకార్డింగ్లీ విల్ పుష్ ది డిశ్చార్జ్ టు ది డౌన్ స్ట్రీమ్ సైడ్. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఆల్. మనకు వస్తున్న ఫ్లడ్ ని అబ్జర్వ్